ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ మీకు ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్నాను. నహుము గ్రంథము 2వ భాగముగా దేవుడు స్వస్థపరచువాడు అని తెలియజేసిన ప్రవక్త నహుము. దేవుని బిడ్డలారా, దేవుడు మరి నహుము ద్వారా దేవుడు ఎలాంటి స్వస్థత కార్యాలు చేస్తాడో ఆయన వివరించాడు. నహుము గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా నివారణ చేయును. బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా నివారణ చేయును అనగా స్వస్థపరచును. మనుషులకు రకరకాలైన బాధలున్నాయి, రకరకాలైన రోగాలున్నాయి. వాటన్నిటి నుండి నివారణ కలుగజేసేవాడు ఆ యేసుక్రీస్తు ప్రభులవారు. హల్లెలూయా. నీకు ఎలాంటి బాధ ఉన్నా ఆయన స్వస్థపరచగల దేవుడు. క్యాన్సర్ ఉందా, టీబీ ఉందా, దగ్గుదమ్ముందా, కడుపు నొప్పి ఉందా, తలనొప్పి ఉందా, జ్వరం వస్తుందా, కాళ్ళు గుంజుతున్నాయా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, కీళ్ళ నొప్పులు ఉన్నాయా, సైనస్ ప్రాబ్లం ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, వీటన్నిటిలో నుండి స్వస్థపరిచేవాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నీకు ఏ బాధ ఉన్నా దాని నుండి ఆయన స్వస్థపరుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మీద నీ విశ్వాసము ఉంచాలని కోరుతూ ఉన్నాను. మన బాధలను నివారణ చేయగల వాడు మన యేసుదేవుడు. అది శారీరకంగా బాధ అయినా మానసిక బాధ అయినా దేవుడు నివారించగలడు, అనగా స్వస్థపరచగలడు, బాగు చేయగలడు. కారణం ఆయన స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తూ ఉన్నాడు. నేనే అంటున్నాడు స్వస్థపరచువాడను. కాబట్టి ఆయన దగ్గర స్వస్థ ఉంది. కొన్నిసార్లు డాక్టర్లు కూడా స్వస్థ చేయలేకపోతారు మందుల ద్వారా, కానీ దేవుడు మాట ద్వారా ఆయన స్వస్థత కలుగజేస్తాడు. దేవుని ఆత్మ స్వస్థత కలుగజేస్తూ ఉంటుంది. నీవు పరిశుద్ధమైన మనస్సుతో ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. అదేవిధంగా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో చెప్పుకోలేని బాధ, అనారోగ్యము, కష్టము, కన్నీరు ఒకవేళ ఉన్నాయేమో, నీ బాధను నివారణ చేయగల దేవుడు యెహోవాయే, అనగా యేసు ప్రభువే. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే రక్త అపరాధములు గల స్త్రీ, అనగా రక్తస్రావము గల స్త్రీ బాధ నివారించాడు యేసు ప్రభువారు. నయమాను యొక్క కుష్ఠరోగమును బాగు చేస్తాడు ఆ దేవుడు. దేవుని వల్లనే కదా కుంటి వారికి కాళ్ళు ఇచ్చి వారి బాధను నివారణ చేసింది దేవుని శక్తియే కదా. నిజమే, ఆయన శక్తి కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, మూగవాళ్లను, చెవిటి వాళ్ళను, వికలాంగులను, కాళ్ళు చేతులు పడిపోయిన వారిని బాగు చేశాయి. అందుకే అంటున్నాడు దేవుడు స్వస్థపరచువాడు. హల్లెలూయా. నీవు ఏ బాధలో ఉన్నా కూడా ఆయన నీ కన్నీరంతా తుడుస్తాడు స్వస్థపరిచి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ రోజున యేసయ్యను నమ్ముకున్న వాడివైతే, దానవైతే నీ బాధ నివారణ చేయగలడు. కనుక స్వస్థపరచు దేవుని మీద మన నిరీక్షణ ఉంచాలి. ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసము మనం పెడతామో నీవు బాగుపడతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.